రావణ్‌కి, వైసీపీకి లింక్ ఏంటి అంటే వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడైన ఉమామహేశ్వర నాయుడి సోదరుడైనటువంటి ఇంద్రసేన నాయుడు బచ్చలకూర జోసెఫ్ ఎలియాస్ రావణ్‌కి తన ఆఫీసులో ఇచ్చాడు అన్నటువంటిది ఇప్పుడు తేల్చారు. దీంతో దాని చుట్టూ ఇక ఆ కథ అల్లుతారు. బేసిక్‌గా ఇక్కడ అతను అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా అతను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించాడు క్రిందటిసారి. టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాతన తను అక్కడి నుంచి ఈ గమన అనే అమ్మాయి ప్లస్ ఇతను రావణ్‌తో 3 యూట్యూబ్ ఛానల్ నడిపించడం అక్కడ నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాబట్టి వైసీపీనే చేయించిందని ఇప్పుడు ఆ ఫ్లాట్ ఎందుకు ఇచ్చారు, మీరు వైసీపీలో ఎవరు చెప్తే ఇచ్చారు అన్నటువంటి పాయింట్ చుట్టూ విచారణ ప్రారంభించారు పోలీసులు. అమ్మాయిని అతన్ని కూడా పిలిచారు. అద్దెకిచ్చినందుకు నేరం కాదు, లేదా అతనేం ఉగ్రవాది అని చెప్పి తెలిసి ఎవడు నేరమే లేదు, అతను ఉగ్రవాది కూడా కాదు. ఏపీఏ యాక్ట్ ఎందుకు పెట్టారంటే అతని వాక్యాల ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాడు అన్నటువంటిది. అది నిలిచే కేసు కాదన్నది ఏబీ లాంటి వాళ్ళు చెప్పేటటువంటిది. కాకపోతే దైవ దూషణ, మత సంఘర్షణలు సృష్టించాలనుకునేటటువంటి తత్వం మాత్రం సంఘర్షణ సృష్టించాలని అతను అనుకోవట్లేదు. ఎందుకంటే హిందువులు దూషిస్తున్నాడు. ఇక్కడ హిందువులు ఎప్పుడైనా మత ఘర్షణలకు పాల్పడతారా? మన అదే ముస్లింల్లో క్రైస్తవులను దూషిస్తే గనక మత ఘర్షణలు జరుగుతాయి. హిందువులు దూషిస్తే హిందువులు రెచ్చిపోయి ముస్లింల మీదనో క్రైస్తవుల మీద దాడులు చేసిన సంఘటనలు ఎప్పుడూ ఉండవు. కాబట్టి హిందువుల్ని దూషించినందుకు మత దూషణ అన్న కేసు పెట్టచ్చు, కానీ మత ఘర్షణలు సృష్టిస్తారనే కేసు చెల్లుబాటు కాదు. భవిష్యత్తులో అది జరుగుతుంది. అది పక్కన పెడితే ఇందులో దీనికి వైసీపీ లింక్ పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. అందులో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రీహరితో ఇతను టచ్లో ఉన్నాడు, అతనికి చెప్పిన వీడియోలు చేస్తాడు. ఏంటంటే వీళ్ళు కాల్ లిస్ట్ తీశారట. ఈ కాల్ లిస్ట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు, సునీల్ కుమార్ గారు, విజయబాబు గారు వీళ్ళందరి పేర్లు, వీళ్ళందరూ కూడా ఫోన్ చేసిన లిస్ట్ ఉందట. అట్లాగే వీళ్ళతో కూడా చేసిన లిస్ట్ ఉందట. ఫోన్ చేసిన లిస్ట్ ఉంటే వాళ్లే చెప్పినట్టు అవుతుందా? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏది కోసి చూసినా సరే ఆయనకి పచ్చ రక్తమే ఉంటుంది, కానీ ఎర్ర రక్తం ఏది వైసీపీ రక్తం అయితే ఉండదు ఆయనకి. ఇప్పుడు ఏంటి, వీళ్ళందరూ కూడా మేధావుల కిందన పబ్లిక్లో తిరగాలనుకుంటున్నారు, చైతన్యపరచాలనుకుంటున్నారు. అందులో యూఏపీఏ మీద ఆయన ముందే చెప్పుకొచ్చేశారు. కాబట్టి తోటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాట్లాడుతుండొచ్చు. దాన్ని తీసుకొచ్చి వాదన చేయాల్సిన అవసరం లేదు. రావణ్ణి పట్టుకోవాలంటే రావణ్కి సంబంధించినటువంటి ఇంకేదైనా సరైన ఎవిడెన్స్ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా పెద్ద పనికొచ్చే ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు అతను ఉగ్రవాదులతో సంబంధాలు, మావోయిస్టులతో సంబంధాలు అయితే ఏమీ లేదు. హెడ్మా వీడియోలు చూశాడు అనేటటువంటి దాన్ని పెద్ద లెక్కలోకి రాదు. ఎందుకంటే హెడ్మా గురించి అతను వీడియో చేయాలనుకున్నప్పుడు హెడ్మా వీడియో చూస్తాడు ఆటోమేటిక్గా. కాబట్టి అవన్నీ కాదు. రావణ్ణి నేనైతే ఫస్ట్ తప్పు పెట్టడం నేనే ఈ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ పేపర్ల ద్వారా, టీవీల ద్వారా అల్లుతున్న కథ చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. దీంట్లో ఎవరో అతనికి ఒక ఇంట్లో అద్దెకున్నాడు కాబట్టి, లేదా ఒక ఇంట్లో ఇచ్చారు కాబట్టి ఆ వ్యక్తి వైసీపీ కాబట్టి, అంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు. ఇంకోటి, మనం ఆ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే రావణ్ తెలుగుదేశాన్ని పెద్దగా ఎప్పుడు ద్వేషించలేదు, దూషించలేదు. పవన్ కళ్యాణ్ దూషించాడు, ద్వేషించాడు. ఇంకా కాస్త కోస్త జగన్ని ద్వేషించాడు, దూషించాడు. అతని ప్రధాన టార్గెట్ పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.